పత్రికని మనం అర్థమయ్యేలా చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ అది మనకి. ఉపు గ్రంథం యోధా పత్రిక. ఎవరు వచ్చింది? స్క్రీన్ మీద వచ్చిందా? ఓకే, యోధా గ్రంథము వచ్చింది బ్రదర్. ఓకే ఓకే, ఇక్కడ యోధా భక్తుడు అంటే ఎవరో కదా, యేసుక్రీస్తు యొక్క తమ్ముడు. తర్వాత పోరాడమని అని చెప్తున్నాడు సంఘంలో ఉన్న విషయం గురించి. ఓకే, తర్వాత 3వ వచనం పోరాడమని చెప్తున్నాడు. 4వ వచనం. ఓకే, ఇక్కడ 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు. ఇప్పుడు బైబిల్లో ఎప్పుడైనా సరే ఎక్కడంటే యెహెజ్కేలు గ్రంథంకి వెళ్ళాలి. ఒక రాజు గురించి మాట్లాడుతూ నువ్వు కళ్ళు ఎత్తుకొచ్చినారా నీకు, చాలా గర్వం వచ్చిందిరా నీకు అని చెప్తూ వెంటనే కళ్ళు ఎత్తుకొచ్చిన వాడు ఎవడు? మికాయేలు. అది లూసిఫర్ కళ్ళు ఎత్తుకొచ్చినాయి. కాబట్టి ఒక సందర్భం గురించి దేవుడు మాట్లాడేటప్పుడు ఇంకొక సందర్భాన్ని గురించి బయట పెడుతుంటాడు. బైబుల్లో ఉన్నది అదే. ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు వాడి వెనకాల ఉన్నటువంటి దురాత్మల గురించి మాట్లాడతాడు. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి శక్తి. మనకి పేతురు ఆపుతున్నప్పుడు సాతానా నా వెనక్కి పో అంటాడు. ఆయన ఒక వ్యక్తి వెనకాల ఉన్నటువంటి దురాత్మలు చూడగలడు. అలాగే ఒక వ్యక్తి క్యారెక్టర్ ని మాట్లాడుతున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ సంబంధించినటువంటి వ్యక్తులు కోడ్ చేస్తూ కూడా మాట్లాడతాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. ఏంటంటే అక్కడ కూడా దూతల గురించి మాట్లాడుతున్న సందర్భం ఉంటుంది కదా. యెహెజ్కేలు గ్రంథం చూపించాలా? డౌట్ ఏమైనా ఉందా? యెహెజ్కేలు గ్రంథం చూడండి, 28వ అధ్యాయము చూపిద్దాం. అది కూడా యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. అధ్యాయం 15వ వచనం. కనపడుతుందా? స్క్రీన్ మీద వచ్చిందా? స్క్రీన్ మీద రాలేదు. ఓకే, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 15వ వచనం. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపం నీ యందు కనపడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము నుండి నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవెగను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. చూసారా, ఒక రాజు గురించి మాట్లాడుతూ వెంటనే కెరూబుకు తీసుకొస్తున్నాడా సబ్జెక్టు. తీసుకొస్తూ చూడండి బ్రదర్, 17వ వచనం. నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెప్పుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించదను. ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని మాట్లాడుతూ ఒకరి గురించి మాట్లాడుతూ ఇద్దరిని కలుపుతూ మాట్లాడుతున్నాడు. పరలోకంలో కెరూబుల గురించి కలుపుకుంటూ రాజును కలుపుకుంటూ ఇద్దరికి చెప్తున్నాడు. కెరూబు ఎలా అయితే నాశనమైంది, నువ్వు అలా నాశనం అవుతావు అని ఒకరిని చూస్తూ ఇంకో గురించి మాట్లాడుతున్నాడు. 2 సబ్జెక్ట్స్ మాట్లాడుతున్నాడు అక్కడ. అట్లాగే ఉంటది ఏదైనా మనం ప్రవచనములు ఎలా పడితే రాలేదు, దేవుడి ఆత్మ వల్ల వచ్చినాయి, దేవుడి వాక్యము ఎలా పడితే రాలేదు అంటానికి ఇదే. దేవుడి ఆత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్న సందర్భాలు బైబిల్లో కనపడతాయి. కాబట్టి అదే వచనం కనపడుతుంది అనమాట. అక్కడ ఏదో ఎలా పడితే అలా రాయలేదు, దేవుడు ఆత్మ వల్ల రాశారని చెప్పి అందుకే రాయబడుతుంది బైబిల్లో. అలాగే మనకి లూసిఫర్ సబ్జెక్ట్ కూడా అంతే. లూసిఫర్ సబ్జెక్ట్ లో కూడా ఒక రాజు గురించి ఎత్తుకొని లూసిఫర్ గురించి వస్తాడు. లూసిఫర్ గురించి వచ్చేస్తాడు విషయాన్ని. అట్లాగా ఒక విషయాన్ని మాట్లాడుతూ, అలాగే మనకి ఇమ్మానుయేలు కన్యక గర్భవతి కుమారుడు కనుడని కాన్సెప్ట్ అసలు యాక్చువల్ అక్కడ అవసరం లేదు. కానీ రాజు గురించి నీకు సూచన ఒకటి అడుగు అని చెప్పి రాజుకి ఒక సూచన ఇచ్చాడు, దావీదు వంశస్థులారని వీళ్ళకి ఒక సూచన ఇచ్చాడు. 2 సూచనలు ఉన్నాయి. మనం 2 కలుపుకొని ఒకదానికి అప్లై చేస్తే కర్ణాకర్ లాంటి వాడు అవుతాడు. ఆ 2 సూచనలు విడగొట్టుకుంటే, 2 ప్రవచనాలు విడగొట్టుకుంటే, ఒకటి యేసుక్రీస్తు గురించిన ప్రవచనము, ఒకటేమో సూచన గురించినటువంటి రాజుకు చెప్పిన సూచన జరుగుతుంది, దావీదు వంశస్థులకు చెప్పినటువంటి సూచన యేసుక్రీస్తు కాలంలో జరుగుతుంది. అంటే ఒక సూచన అనగానే వెంటనే ఆయనకి యేసుక్రీస్తు గురించి సూచన చెప్పాలనిపించింది, చెప్పేశాడు. అంటే ఒక విషయాన్ని ఎత్తుకున్నప్పుడు ప్రవక్తలు ఇంకొక విషయాన్ని మాట్లాడేస్తారు. అంటే దానికి రిలేటెడ్ గా ఉంటుంది. దాన్ని దేవుడు ఆత్మ అక్కడ సందర్భంలో చెప్పాలనిపించి చెప్పేశాడు అనమాట. అంటే అదే ప్రవచనములు. దేవుడు ఆత్మ మనుషుల వల్ల కలగలేదు, దేవుడు వల్ల కలిగినట్టు. అది ప్రవచనం చెప్పేటప్పుడు 2 ప్రవచనాలు ఒకే ఎట్ ఎ టైం, 2 ప్రాఫెసెస్.
2 వ్యక్తుల గురించి, 2 సందర్భాల గురించి ఒకటే సందర్భంలో వచ్చేస్తుంటాయి. కాబట్టి ఇది అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అలాంటిదే ఒకటి జరిగింది యోధా పత్రికలో. నాలుగో వచనం. మరి యోధా పత్రికలో ఆ సంఘంలో కామాతృత కలిగి ఉన్న వాళ్ళు, కామాతృత సంబంధించిన పాపం చేసే వాళ్ళని చెప్పకుండా దేవదూతల గురించి ఎందుకు మాట్లాడాలి బ్రదర్ ఇక్కడ? ఎందుకు మాట్లాడాలంటే దేవుడు కామాతృత కలిగినటువంటి విషయాన్ని గురించినటువంటి కోడ్ చేయంగానే ఆయన కామాతృత కలిగినటువంటి చేసిన పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తొచ్చేసారా లేదా దేవుడికి? నేను ఇందాక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. రాజు అహంకారాన్ని గురించి మాట్లాడుతూ లూసిఫర్ అహంకారం గురించి మాట్లాడాడు. రాజు గర్వాన్ని గురించి మాట్లాడుతూ కెరూబు గర్వాన్ని గురించి మాట్లాడాడు. 2 సందర్భాలు చెప్పా. రాజుకు ఒక సూచన చెబుతూ యేసుక్రీస్తు గురించి సూచన చెప్పేశాడు. అట్లాగా ఇక్కడ కూడా కామం గురించినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ కామం గురించినటువంటి ఎవడెవడ ఏ పొరపాటు చేశాడో అవి కూడా చెప్పేశాడు ఇక్కడ. చూడాలి ఇప్పుడు మనం చెప్తాను చూడండి. యోధా పత్రిక ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. రహస్యంగా జొరబడిన కాన్సెప్ట్ లో ఈ మాట కూడా రహస్యంగా అంటే దేవుడికి ఇష్టం లేకుండా ఈ దేవుడి కుమారులు రహస్యంగా చేసిన పని, రహస్యంగా భూమి మీద చేసిన పని అని కూడా నేను తీసుకుంటాను. మీరు తీసుకోపోతే నేను తీసుకుంటాను. ఓకే, మీకు ఇష్టం లేకపోతే నేనేం చేయలేను దానికి. ఎందుకంటే తర్వాత దూతలు ఉన్నారు కాబట్టి, తర్వాత వచనాల్లో దూతలు ఉన్నారు కాబట్టి దానికి కూడా నేను అప్లై చేసుకుంటాను. అది ఆ సందర్భానికి సంబంధించిన విషయాలు కాబట్టి నేను తీసుకుంటాను. మీరు తీసుకోకపోతే మీ ఇష్టం. అది మీ డాక్టర్కి బొక్కపడుతుందంటే నేనేం చేయలేను దానికి. ఏలైనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. కామాతురత కలిగి వాళ్ళు యేసుక్రీస్తును విసర్జించే విధంగా ఉన్నారు. వాళ్ళు సంఘంలో జొరబడ్డారని తీసుకోవచ్చు. జొరబడ్డారు. ఓకే. తర్వాత ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. మూల భాషలు ఇది పూర్వమంది సూచింపబడ్డవారు. ఇక్కడ ఎవరైతే కామాతురత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇలా శిక్ష పడాలి ముందే రాయబడింది అంటారు. ఇక్కడ సంఘంలో జొరబడ్డ వాళ్ళ గురించే కాదండి. పూర్వం అనే పదం ఎందుకు వాడాడు? అప్పుడే కదా మరి అప్పుడు తప్పు చేసిన వాళ్ళ గురించి మాట్లాడకుండా పూర్వం మంది సూచింపబడ ఉన్నారంటే వ్యభిచారం చేసిన వాళ్ళందరికీ ఒక శిక్ష ఉంది. ఆ శిక్ష అనేది పూర్వమే సూచించబడింది అని పూర్వం కాన్సెప్ట్ కూడా మాట్లాడుతున్నారు. వ్యభిచారం గురించినటువంటి సందర్భాలని పూర్వం పదం ఎందుకు వచ్చింది మీరు చెప్పాలి. పూర్వం పదం వాడాల్సిన అవసరం ఏంటండి యోధాకి? అక్కడ సంఘంలో ఎవడో జొరబడితే పూర్వం గురించినటువంటి శిక్ష సూచించబడింది ఎందుకు మాట్లాడుతారు? పూర్వం వ్యభిచారం చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష పడిందో అలాంటి శిక్ష మీకు ఆల్రెడీ సూచించబడింది అని పూర్వం గురించినటువంటి ఒక సందర్భాన్ని కోడ్ చేస్తున్నాడు. అలాగే రహస్యంగా జొరబడిన పాదం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నాను. అంటే వ్యభిచారం సంబంధించినటువంటి పాపానికి ఏం శిక్ష ఉంటుందో ఏంటో ఎంత మీకు తెలిసినప్పుడు కూడా నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తా అంటూ ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేశాను. అంటే ఇక్కడ ఐగుప్తులో ఉన్న వాళ్ళు నాశనం చేశారు అని పదాగా అదే మాట్లాడుతున్నా. నాకు అర్థం కావట్లా. ఐగుప్తులో నుండి వచ్చిన ప్రజలను నాశనం చేశాడు ఆయన. ఐగుప్తులో నుండి వచ్చిన ప్రజలను అంటే వాళ్ళు ఎన్నుకోబడ్డ వాళ్ళు, రక్షణకు యోగ్యులైన వాళ్ళు, ఎన్నుకోబడ్డ రక్షణ కోసం నియమించబడ్డ వాళ్ళు. కానీ వాళ్ళు నమ్మలేదు, గొనిగారు. ఓకే, ఇందులో వ్యభిచారానికి సంబంధించిన సబ్జెక్ట్ టచ్ అవుతుందా లేదంటే మోయాబు స్త్రీలను ఎవరైతే కనాను ప్రయాణంకి వెళ్ళేటప్పుడు మోయాబు స్త్రీలను తో వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారా లేదా బ్రదర్ చెప్పాలి మీరు. ఇందులో ఐగుప్తులో బయటకు వచ్చిన వాళ్ళలో ఉన్నారు బ్రదర్, ఉన్నారు. ఒక్క దినము నిన్నే మరి 5,000 మంది చనిపోయారని కూడా ఉంది వ్యభిచార కారణాన్ని బట్టి. దేవుడు నమ్మని ప్రజలే కదా వాళ్ళు కూడా. ఇందులో వ్యభిచారం సంబంధించిన సబ్ టాపిక్ కూడా ఉంది. ఇందులో లేదని ఎలా అంటారు? 4వ వచనంలో వ్యభిచారం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే 5వ వచనంలో కూడా వ్యభిచారం సంబంధించిన టాపిక్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలాగే మరియు ఇప్పుడు వ్యభిచారం చేసిన వాళ్ళు కూడా దగ్గరికి వస్తారు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, ఇక్కడ కేవలము లూసిఫర్కే తీసుకోవాలంటే లూసిఫర్ వ్యభిచార పాపం చేయలేదు, వీళ్ళు పాపం చేశారంటానికి చూపిస్తాడు. ఇదంతా వ్యభిచారానికి సంబంధించిన టాపిక్ ఇది బ్రదర్. ఎప్పుడైనా సరే టాపిక్ అన్రిలేటెడ్ గా దేవుడు మాట్లాడతాడా? టాపిక్ కి అన్రిలేటెడ్ గా మాట్లాడతాడా? టాపిక్ రిలేటెడ్ గా మాట్లాడతాడా? దేవుడు మాట్లాడితే టాపిక్ రిలేటెడ్ మాట్లాడతారు బ్రదర్. మీరు అన్నట్టు లూసిఫర్ ఏం చేశాడు? అన్ని మాట్లాడతాడు. టాపిక్ రిలేటెడ్ గానే మాట్లాడతాడు.
పాపం చేసిన లూసిఫర్ చేసిన పాపం ఏంటంటే దేవుడితో సమానుడుగా అవ్వాలనేది లూసిఫర్ చేసినటువంటి పాపం. అది ఈ వ్యభిచారాన్ని గురించి, సంఘంలో జరిగే వ్యభిచారాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, తర్వాత వ్యభిచారాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ లూసిఫర్ గురించి ఇక్కడ మాట్లాడాడని మీరు ఎలా మాట్లాడతారు? లూసిఫర్కి దీన్ని తీసుకెళ్లి యెషయా గ్రంథంలో కలపాలి, లూసిఫర్కి కలపాలని మీరు ఏ సిద్ధాంతం ప్రకారం చెప్తారు? అన్రిలేటెడ్ టాపిక్ ని, అన్రిలేటెడ్ సబ్జెక్ట్ ని ఇక్కడ దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు అని మీరు దేవుడిని, అంటే దేవుడే అన్రిలేటెడ్ గా మాట్లాడతారని మీరు చెబుతున్నారా ఇక్కడ? తర్వాత ఓకే, తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, మీరు లూసిఫర్ కలుపుకోకూడదు. లూసిఫర్ ఆల్రెడీ పడిపోయాడు, వాడు సర్పం వేషంలో వెళ్ళాడు, మోసం చేశాడు, అది టాపిక్ వేరు. అలాగే ఈ ప్రధానత్వం అంటే వీళ్ళు కూడా ప్రధానత్వం ఉంది, వీళ్ళు దేవుని కుమారులు. ఓకే, చూద్దాం. మహాదినమును ఎవరు దయచేసి నాకు ఎవరు ఫోన్ చేయొద్దండి, టాపిక్ మంచి వేడిలో ఉన్నప్పుడు ఎవరు చేస్తా ఉన్నారు ఏంటి? బ్రదర్ నీ లైవ్ లో ఉన్నా కదా. ఓకే ఓకే బ్రదర్, ఇప్పుడు చూడండి. తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కట్టిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. బ్రదర్ ఇక్కడ చూడండి, కామ ఉంది. ఇక్కడ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలం విడిచిన దేవదూతలు అంటే అన్రిలేటెడ్ గా దీన్ని తీసుకెళ్లి లూసిఫర్ కి కలపకండి. ఇక్కడ వ్యభిచారం గురించిన సబ్జెక్ట్ జరుగుతుంది, ఆ టాపిక్ మాట్లాడుతా ఉన్నాడు యోధా. అయితే ఇక్కడ మహాదినం జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశంతో ఆయన బంధించి వేశాను. బ్రదర్ ఇప్పుడు దురాత్మలకి బంధించాడు కదా, మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తాడు అనేది ఉంది కదా బైబుల్లో, ప్రకటన గ్రంథంలో ఎప్పుడు ఓపెన్ చేస్తాడు, వీళ్ళంతా ఒక బంధించబడ్డ వాళ్ళు అనేది ఉంది కదా. ఇప్పుడు నెఫీలీలు తర్వాత ఎందుకు పుట్టలేదు అంటే వీళ్ళు బంధించబడ్డారు కాబట్టి పుట్టలేదు నెఫీలీలు, అంతే తప్ప. ఇప్పుడు ఇంకోటి బంధించడం కాన్సెప్ట్, ఇప్పుడు ఈ సాతాను కానీ పడేశాడు చూస్తున్నాడు. పడేసినవాడు ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు సాతాను కానీ పడేసినప్పుడు మళ్ళీ పరలోక రాజ్యం అప్పుడు పరలోక రాజ్యం వెళ్తున్నాడు కదా. అంటే దేవుడు కొన్ని సందర్భాలు విడిచిపెడుతుంటాడు, పర్మిషన్ ఇస్తేనే కదా వెళ్తాడు. సాతాను గడు తోసేశాడు కదా, సాతాను తోసేశాడు, వాడు వెళ్ళి అప్పుడప్పుడు చక్కర్లు కొట్టుకుంటూ ఎందుకు వెళ్తున్నాడు అంటే దేవుడు పర్మిషన్ ఉంది, ఒకటి జీవితం జరగాలి కాబట్టి ఒక పర్మిషన్ ఇచ్చాడు వాడికి. అట్లా దాన్ని కొన్ని చేయాలనుకుని పర్మిషన్ ఇస్తాడు. ఇంకోటి మీకా ప్రవక్త గాని కొన్ని మాట్లాడుతూ వాడిని ఎలా నాశనం చేయాలంటే నేను అబద్ధం చెప్తానయ్యా అంటే సరే వెళ్ళు అంటాడు. ఓకే, కొందరు అబద్ధ ప్రవక్తలు అబద్ధం చెప్పేలాగా, అబద్ధ ప్రవచనం చెప్పేలాగా కూడా ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. కాబట్టి అన్ని చేస్తుంటాడు దేవుడే. ఇక్కడ ఒక విషయాన్ని జరగటం కోసం, ఒక విషయం ఇప్పుడు వీళ్ళు మంచి వాళ్ళ కాదు తెలుసుకోవాలంటే వాళ్ళని వదులుతాడా లేదా? ఒకవేళ వీళ్ళు జలప్రలయానికి ముందే బంధించబడ్డారు అనుకున్నా, తర్వాత సాతాను గడు ఎలా అయితే పర్మిషన్ కొద్ది పరలోకం వెళ్తున్నప్పుడు, అట్లాగా వీళ్ళు మళ్ళీ ఇంకా మంచి వాళ్ళ కాదు చెడ్డోళ్ళ కాదు పరీక్షించడం కోసం వీళ్ళు వచ్చి తిరిగే అవకాశం ఉందా లేదా అంట నేను. అది కూడా ఎందుకు ఆలోచన చేయకూడదు? అలా కూడా ఎందుకు ఆలోచన? జలప్రలయం అప్పుడే బంధించేసి ఉండొచ్చు కదా, తర్వాత మళ్ళీ వచ్చారు అంటారు. అంటే మీకు నచ్చినప్పుడే వస్తూ ఉంటారంటే దేవుని దూతలు వచ్చి కలుస్తూ ఉంటారేంటంటే, అవును సాతాను గంట తోసేసిన సాతాను గంట పరలోకానికి ఎందుకు ఎలిజిబుల్ చేస్తా ఉన్నాడు దేవుడు మళ్ళీ మధ్యలో? అలాంటి మరి బంధించిన వాళ్ళు మరి వీళ్ళతో కలిసే అవకాశం పరీక్షించడం కోసం ఎందుకు వదిలిపెట్టదు అనుకోకూడదు? నాకు నా ధర్మబద్ధమని నా ధర్మ సందేహము. కరెక్టే బ్రదర్, మీరు అడుగు ప్రశ్న కరెక్టే. నేను కూడా ఇంతకు ముందు వరకు దేవదూతలు మరలా రెండోసారి వచ్చి ఉంటారు అని అనుకున్నా కానీ మీరు మాట్లాడుతున్న లాజిక్ గానే ఉంది. ఎందుకంటే మరి సాతాన్ని ఆయన పడద్రోజు ఒకసారి విడిచిపెట్టినప్పుడు, లేకపోతే ఎక్కడైతే నోవహు దినములలో నోవహు ఓడ సిద్ధపరచబడుచుండగా మరి ఆత్మల దగ్గరికి కూడా మరలా ఆత్మస్వరూపిగా ఆయన వెళ్ళి సువార్త చెప్తే వాళ్ళకు కూడా ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు బహుశా వీళ్ళకు కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు అనే ఆలోచన తప్పు కాదు. దేవుడు దయ్యాలను వాడుకొని కూడా పరీక్షిస్తాడు బ్రదర్, పరీక్షిస్తాడు, దెయ్యాలను కూడా వాడుకుంటాడు ఆయన. అలాంటి వ్యక్తి దేవుడు. అలా నడిపింపులు చూసాం బైబుల్లో. సరే ఇప్పుడు నా వాదన ఒక రకంగా రాంగ్ కూడా నేను చెప్పుకోగలను. ఎందుకు చెప్తానంటే అసలు యోధా పత్రిక ప్రకారంగా ఎప్పుడు బంధించాడని చెప్పబడింది. యోధా పత్రికలో చూడండి, యోధా పత్రికలో తమ ప్రధానత్వం నిలుపుకొనక
తమ నివాస స్థలమును విడిచిన దేవదేవతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాను. ఇది జలప్రలయానికి ముందు బంధించాడని రాశాడే బ్రదర్ ఏమన్నా అక్కడ? జలప్రలయానికి ముందు బంధించాను అని రాశాడా ఇక్కడ అంటున్నా నేను? లేదు బ్రదర్, అట్లా లేదు కదా. ఎప్పుడు బంధించాడు అంటే ఆయన నెఫీలీలు మళ్ళీ పుట్టిన తర్వాత మళ్ళీ పుట్టకూడదని తర్వాత బంధించాడేమో. ఎప్పుడు బంధించాడు రాయినప్పుడు మనం ఎందుకు జలప్రలయానికి ముందే బంధించాడని ఎందుకు అనుకోవాలి మనము? కాబట్టి ఎప్పుడు బంధించారో రాయలేదు. ఖచ్చితంగా నెఫీలీలు పుట్టకుండా ఉండడం కోసం తర్వాతే బంధించి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఇజ్రాయేలులతో మొత్తం నాశనం చేసేసాడు కాబట్టి మళ్ళీ పుట్టకూడదని నాశనం, అప్పుడు తర్వాత బంధించాడేమో చెప్పలేం. ఎప్పుడు బంధించాడు రాయినప్పుడు మనం జలప్రలయానికి ముందే బంధించడానికి మనం ఎందుకు పెట్టుకోవటము, కలపటం ఎందుకు వాక్యాన్ని? అది తర్వాత ఓకే. ఇప్పుడు వ్యభిచారం ఇది తీసుకెళ్లి లూసిఫర్ కలపకూడదండి. ఇది లూసిఫర్ వ్యభిచారం చేయలేదు. ఇది ఈ టాపిక్ అంతా, ఈ సబ్జెక్ట్ అంతా వ్యభిచారానికి సంబంధించిన సబ్జెక్టే. నాలుగో వచనం నుండి మనకి మొత్తం వ్యభిచారం గురించి సబ్జెక్టే. 5వ వచనంలో కూడా మోయాబు స్త్రీలతో ఇజ్రాయేల్ తప్పు చేశారు, అది కూడా వ్యభిచారం చేసిన వ్యక్తులు ఉన్నారు. అలాగే 6వ వచనంలో వీళ్ళు కూడా వాళ్ళతో కలుపుకోకండి, లూసిఫర్తో కలుపుకోకండి. వీళ్ళు తర్వాత ప్రధానత్వం నిలుపుకోలేదు. లూసిఫర్ ఎలా నిలుపుకోలేదో అలాగే విడిపోయింది అది. అలాగే వీళ్ళు కూడా నిలుపుకోలేదు అని కాన్సెప్ట్ తీసుకోవాలి తప్ప ఓన్లీ ఆ దూతలకు పెట్టుకోకండి, వీళ్ళు కూడా ప్రధానత్వం కలిగిన వాళ్ళు అనుకోవచ్చు కదా. తర్వాత ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలననే వ్యభిచారం చేయొచ్చు. ఇదంతా వ్యభిచారాన్ని చూసినటువంటి టాపిక్, అందుకని నేను చెప్తున్నాను. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళు ఏం చేశారంటే చూడండి, సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళు పరశరీరులను అంటే స్త్రీ పురుషుల సంబంధం సశరీరం అంటారు. పరశరీరం అంటే వీళ్ళు కాని శరీరం. వ్యభిచారం అంతా పరశరీరమే అవుతుంది. భార్య నీ శరీరము, భార్య కాకుండా మిగతా వాళ్ళంతా కూడా నీ శరీరం కాదు. ఏక శరీరం అనేది వీళ్ళని వాడాడు. ఏక శరీరం అంటే నీ శరీరం అని అర్థం. నీ వ్యభిచారం అంటే నీ శరీరం కాదని అర్థం, పరశరీరం అని అర్థం అవుతుంది. కాబట్టి తర్వాత పరశరీరం కాన్సెప్ట్ అందుకే మాట్లాడుతున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళు ఎలా అయితే ఒక నియమం తప్పి వ్యభిచారం చేస్తున్నారో అని పాట తర్వాత కలుపుతాడు బ్రదర్. అందుకే సొదొమ గొమొర్రా తీసుకొచ్చాడు. ఇక్కడ చూడండి, పైన సంఘంలో జరుగుతున్న వ్యభిచారం తీసుకొచ్చాడు, మోయాబు స్త్రీతో జరిగిన వ్యభిచారం తీసుకొచ్చాడు, దూతల గురించి సందర్భం తీసుకొచ్చి వాళ్ళు పడిపోయారని రాస్తూ, ఎందుకు పడిపోయారని మాట్లాడుతూ, సొదొమ గొమొర్రా వాళ్ళు చేసినటువంటి వ్యభిచారం ఎలాగుందో అని మాట్లాడుతూ చూడండి. తర్వాత పరశరీరానుసారులైనందున, పరశరీర కామ అంటే సొదొమ గొమొర్రా గురించి తీసుకుంటున్నాం. ఓకే, పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిను అని ఉంది. చూడండి, ఇక్కడ వీరి వలననే ఉంటుంది. ఎక్కడ ఉంది? ఆ ప్రకారం సొదొమ గొమొర్రా పట్టణ చుట్టుపక్కల వీరి వలననే. ఓకే చూడండి, వీరి వలననే అంటే సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళు ఎలా అయితే వ్యభిచారం చేశారో అలాగే వ్యభిచారము చేశారు అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? వీరి వలననే అంటే ఇక్కడ సొదొమ గొమొర్రా తీసుకున్నాడండి. వీరి వలన అంటే కేవలము 4వ వచనానికి ఎందుకు అప్లై చేస్తారండి? మీరు అంటే మీ సిద్ధాంతం బలపరచుకోవడం కోసం, ఇది కామాతృత కలిగిన వాళ్ళు సంఘంలో ఉన్నారు కాబట్టి సంఘానికి సంబంధించినటువంటి వ్యభిచారాన్ని తీసుకొచ్చి, అంటే మధ్యలో ఉన్న సందర్భాలన్నీ దేవుడు అనవసరంగా మాట్లాడేసేసి మధ్యలో సందర్భాలు, పై సందర్భాలు 4వ వచనానికి 5వ వచనానికి 5వ వచనం 6వ వచనానికి సంబంధం లేకుండా దేవుడు రాసేశాడు. దేవుడు ఏం చేశాడంట, 4వ వచనం సందర్భానికి 7వ వచనం సందర్భం అప్పచెప్పాలంట. 7వ వచనాన్ని 4వ వచనానికి రిలేటెడ్ అవుద్దంట. 5, 6 వచనాలు ఈ సందర్భాలకు సంబంధమే లేదంట. అంటే సందర్భానికి సంబంధం లేని సబ్జెక్ట్ తీసుకొచ్చి మధ్యలో పెట్టాడు. పైన సబ్జెక్టుకి మనం ఆపాదించుకోవాలి, 5, 6 సబ్జెక్టుకి మనం ఆపాదించకూడదు అంటే దేవుడు అంత వెర్రోడు కనపడతాను అన్నాను. దేవుడు మాట్లాడేటప్పుడు సందర్భానికి సంబంధం లేని విషయాలు మధ్యలో చెప్పించేసేసి పైన సందర్భానికే సంబంధించింది ఇది, కింద సందర్భానికి సంబంధం లేదని సంబంధం లేని విషయాలు దేవుడు మాట్లాడేశాడు మధ్యలో. ఏమంటారు? లేదు బ్రదర్, ఇక వాళ్ళు ఎక్కడ కావాలో కొన్ని వాళ్ళనే రాయమనండి. బైబిల్ కొత్తగా ఎక్కడెక్కడ పెట్టి రాయాలంటే రాసేసి మనకి ఇవ్వమనండి. ఎప్పుడైనా వీరి వలననే అంటే పైన ఉన్న సందర్భాలన్నీ వస్తాయి. 4వ వచన సందర్భం ఒక్కటే రాదు. వీరి వలనంటే దేవదూతలు చేసినట్టుగానే, మోయాబు స్త్రీలతో ఐగుప్తులో బయటకు వచ్చిన వాళ్ళు చేసినట్టుగానే, అలాగే కామోత్రత కలిసి సంఘంలో చేసినట్టుగానే వీరి వలన అంటే పైన ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకొని వీరి వలన అన్నాడు తప్ప, ఒక ఎగ్జాంపుల్కే వీరి వలన వర్తిస్తుంది అంటే మిగతా సందర్భాలు దేవుడు అనవసరంగా చెప్పించినట్టు, అనవసరంగా ఏదో పని పాటలాగా మాట్లాడినట్టు అక్కడ. అంటే మీ సిద్ధాంతాన్ని బలపరచుకోవడం కోసం ఎట్టబట్టి అట్టు మాట్లాడిస్తారా?
చూద్దాం తర్వాత. ఓకే, తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలం విడిచిన దేవదూతలను, ఓకే ఇది చూసాం. దేవదూతల గురించి మాట్లాడుతూ వీళ్ళు కూడా ఎలా నిలుపుకోలేదంటే ఇదంతా వ్యభిచారం సంబంధించిన విషయం మాట్లాడాం. ఓకే, ఇప్పుడు ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలో చేసింది కూడా వ్యభిచారమే. వ్యభిచార పాపం చేయబోతాం చూసాం. పురుష సంయోగులు ఉన్నారు. పరశరీరానుసారం అంటే ఏంటంటే వీళ్ళ శరీరం కాని శరీరం వస్తుంది, అలాగే వ్యభిచారం కూడా పరశరీరం. ఇక్కడ 2 సందర్భాలు మాట్లాడుకోవచ్చు పరశరీరం అనేసరికి. అంటే ఇక్కడ దూతలు కూడా వాళ్ళ శరీరం కానటువంటి శరీరంతో చేశారని వస్తుంది, అలాగే హోమోసెక్సువల్స్ గా వస్తుంది. వ్యభిచారానికి సంబంధించిన వాళ్ళంతా చేసినంత పరశరీరానుసారమే. కాబట్టి వీరి వలన అనేది పైనున్న వాటన్నిటికి వర్తిస్తుంది. వీళ్ళంతా వ్యభిచారులే, పైనున్న వాళ్ళంతా వ్యభిచారులే. వీరి వలన వ్యభిచారం చేయొచ్చు అంటే వీరి వలననే వ్యభిచారం చేస్తాను. పైన వాళ్ళు ఎలా అయితే వ్యభిచారం చేశారో అలాగే సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళు కూడా వ్యభిచారం చేసి ఏం జరిగిందంటే ఇక్కడ ఇంకో మాట చూడండి. ఇక్కడ నేను ఒక మాట చెప్పాను. పూర్వమందు వారు ఎవరైతే సంఘంలో పాపం చేయటానికి ఇష్టపడతా ఉన్నారో వారు పూర్వమందే సూచించబడిన వారు. పూర్వమంది అంటే నేను చెప్పాను ముందే, వ్యభిచారం చేస్తే ఏ పాపం వస్తుందో ఆ పాపము వాళ్ళకి సూచించబడింది. ఆ శిక్ష వ్యభిచారం చేస్తే ఏ శిక్ష అయితే వస్తుందో ఆ శిక్ష వాళ్ళకి సూచించబడింది. పూర్వమందే సూచించబడింది అంటే ఏ శిక్ష అనేది ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాడు. పరశరీరానుసారులైనందున మౌస్ పని ఒక్క నిమిషం ఎక్కడికి వెళ్ళిపోయినా అయ్యో పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. ఆల్రెడీ ఉంచబడిపోయారా బ్రదర్, ఉంచుతారా బ్రదర్? ముందు కొంచెం ఆన్సర్ చేయండి నాకు. ఉంచబడ్డారు బ్రదర్, ఆల్రెడీ ఉంచబడారు. పాస్ట్ టెన్స్. ఎవరెవరు పాస్ట్ టెన్స్ లో ఉన్నారు చెప్పండి? సొదొమ గొమొర్రా వాళ్ళు పాస్ట్ టెన్స్ లో ఉన్నారు. ఓకేనా? వాళ్ళు ఏ పాపం చేశారు? మొదటిగా బ్రదర్ ఐగుప్తులో ఉన్న వాళ్ళు, తర్వాత దేవదూతలు, ఆ తర్వాత సొదొమ గొమొర్రా ప్రజలు. ఓకే, వీళ్ళంతా కూడా వీళ్ళు ఆల్రెడీ ఉంచబడ్డారంట, దృష్టాంతంగా ఉంచబడ్డారు. ఓకే, ఇప్పుడు మరి ఉంచబడిన పదం రాకూడదు కదా బ్రదరు. ఎవడైతే సంఘంలో వ్యభిచారం చేస్తున్నారు కదా, వీళ్ళు ఇంకా శిక్ష పొందుకోవాల్సిన వాళ్ళు, పొందిన వాళ్ళు ఆల్రెడీ పొందుకోవాల్సిన వాళ్ళు. మరి ఇప్పుడు 4వ వచనాన్ని 7వ వచనాన్ని కలుపుతామంటారు. 4వ వచనం వేరే కదా. మరి 7వ వచనమేమో ఆల్రెడీ పనిష్మెంట్ పొందిన వాళ్ళని చూపిస్తున్నాడు, 4వ వచనమేమో పనిష్మెంట్ పొందాల్సిన వాళ్ళు చూపిస్తున్నాడు. ఓకే, అయితే అన్న ఒక్క మాట మీరు కొద్దిగా హైలైట్ చేయండి ఇక్కడ. అదేంటంటే 5వ వచనం ఒక్కసారి హైలైట్ చేయండి అన్న. దానికి సాధారణంగా మనం అలా తీసుకుని వెళ్ళిపోతుంటాం కానీ 5వ వచనం, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా అని ఆయన ఏం రాస్తున్నాడంటే, ఆల్రెడీ బాబు మీకు ఏ సంగతులు తెలుసో నేను ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నా అన్నాడు. దీన్ని బట్టి ఆలోచన చేయండి. చాలా మంది ఏమంటున్నారు, దేవదూతలు పాపం చేశారు, వ్యభిచారం చేశారు అని మీరు చెప్తున్నారు, మీరు అని మమ్మల్ని అంటున్నారు. కానీ అక్కడ అపోస్తలుడైన యోధానే ఏం చెప్తున్నాడు, ఈ సంగతులన్నీ మీకు తెలిసినవే. వాళ్ళు అప్పటికది నమ్ముతున్నారు. వాళ్ళు నమ్ముతున్న వాటిని, వాళ్ళు ఎరిగిన వాటిని ఆయన మరలా ఏం చేస్తున్నాడంటే ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ఎవరెవరు జ్ఞాపకం చేస్తున్నాడు? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన మరలా అన్నది కరెక్ట్. అక్కడ ఐగుప్తులోని ప్రజల్లో చాలా రకాలు, ఒక మాట వాళ్ళు అంటారేమో అక్కడ వారు నమ్మటి పోయిన దాన్ని బట్టి అని. అదొకటే కాదు కదా, వాళ్ళు వ్యభిచార పాపం కూడా చేశారు. అందుకే కాంటెస్ట్ చూడాలి, ఏ కాంటెస్ట్ లో మాట్లాడుతున్నాడు. మొదటిగా ఇందులో హైలైట్ చేయాల్సింది దేవుని కృపను కాముతరత్వమునకు దుర్వినియోగపరచుచు. దేవుని కృప కేవలం మనుషులకేనా, దేవదూతలకు లేదా? ఆ కృపని దుర్వినియోగపరిచిన వాళ్ళు కేవలం మానవులేనా? దేవదూతలు లేరా? ఉన్నారు. అలాగే వీళ్ళంతా కూడా కృపను కామతరత్వానికి దుర్వినియోగపరిచిన వ్యక్తులే. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన కొంతమంది అయినా, తర్వాత దేవదూతలైనా, ప్రధానత్వం నిలుపుకొనక నివాస స్థలాన్ని విడిచిన దేవదూతలైనా, అలాగే సొదొమ గొమొర్రా ప్రజలైనా, వీళ్ళ ముగ్గురులో ఉన్నది కామన్ గా ఉన్న పాయింట్ అదే, దేవుని కృపను కామతరత్వముకు దుర్వినియోగపరిచారు. చూడండి, అక్కడ యాక్చువల్లీ ఇతను ఎత్తుకుంది ఏంటంటే 4వ వచనంలో ఎవరైతే కామంతో జీవిస్తారో పాపం చేస్తారో అని ఎత్తుకున్నాడు బ్రదర్. ఎత్తుకొని
వీళ్ళు పూర్వమందు సూచించబడిన అని అన్నాడు. పూర్వమందు సూచింపబడిన సరికే పూర్వమందు వ్యభిచారం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడ్డాయో అలాంటి శిక్షలే వీళ్ళకి పడతాయి అని చెప్పిన సందర్భం బ్రదర్. పూర్వమందు సూచించబడిన వారు అంటే ఇక్కడ 7వ వచనంలో దృష్టాంతముగా ఉంచబడెను. దృష్టాంతంగా ఉంచబడింది ఎవరెవరు అంటే వ్యభిచారం చేసిన వాళ్ళకి శిక్ష ఎలాంటి శిక్ష వస్తుంది, ఆల్రెడీ వాళ్ళకి శిక్ష పడిపోయింది, ఎలాంటి శిక్ష వస్తుందో వీళ్ళకి చెప్తున్నాడు. వ్యభిచారం చేసే వాళ్ళు చెప్తున్నాడు, మీకు పూర్వం ముందు ఒక విషయం సూచించబడింది, వ్యభిచారం చేస్తే ఎలాంటి శిక్ష పడద్దు అనే విషయం పూర్వం ముందు సూచించబడింది. ఆ సూచించబడింది ఏంటి, ఎవరెవరికి ఏ శిక్ష పడింది, ఎవరెవరు ఏ పాపం చేశారని చెప్పడం కోసం ఇది ఎత్తుకున్నాడు బ్రదర్ 5వ వచనంలో ఉండి. ఈ సంగతులన్నీ మీకు తెలుసు. ఏదో పూర్వం ముందు సొదొమ గొమొర్రాలో వ్యభిచారం జరిగింది, ఈ దేవదూతల కాన్సెప్ట్ కానీ మనకి సొదొమ గొమొర్రా పట్టణం, దేవదూతలు, అలాగే ఐగుప్తు, ఈ విషయాలని మీకు తెలుసు. తెలిసినా ఒకసారి గుర్తు చేస్తున్నా, ఏది వ్యభిచారం చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి అన్న విషయం ఆల్రెడీ పూర్వం ముందు సూచించబడింది. ఆ పూర్వం మంది అంటే ఎవరో, ఏం శిక్ష అనేది మీకు గుర్తు చేస్తున్నా అని చెబుతూ మొదలెట్టి ఫస్ట్ ఐగుప్తుకు మొదలెట్టాడు. ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు ఏమైంది, ఇది వ్యభిచారానికి సంబంధించిన వ్యక్తులను తీసుకున్నాడు కాబట్టి ఈ సబ్జెక్ట్ లేపాడు. ఎందుకంటే వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారు, ఐగుప్తుల్లో బయటకు వచ్చినటువంటి మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసిన వ్యక్తులు ఉన్నారు. తర్వాత 6వ వచనం, ప్రధానత్వం నిలుపుకున్నటువంటి వీళ్ళు కూడా వ్యభిచారానికి సంబంధించిన సబ్జెక్ట్ లేకుండా వీళ్ళని ఇక్కడ ఇన్వాల్వ్ చేయడు, ఎందుకంటే వ్యభిచారానికి సంబంధించిన శిక్షలో భాగం అయ్యారు కాబట్టి వీళ్ళని ఎత్తుకొచ్చాడు. తర్వాత ఇది లూసిఫర్ సంబంధించిన సబ్జెక్ట్ కాదు వీళ్ళు. తర్వాత 7వది, ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రా కూడా చేసింది వ్యభిచారమే కాబట్టి అది కూడా ఎత్తుకొని పరశరీరానుసారులు అంటే వీళ్ళ శరీరం కానటువంటి, వీళ్ళ భార్యలు కానటువంటి వాళ్ళని పరశరీరాలు, వీళ్ళతో వ్యభిచారం చేసిన కాన్సెప్ట్ తీసుకొస్తూ పరశరీరానుసారులైనందున అంటే వ్యభిచారం చేసిన వాళ్ళైనందున నిత్యాగ్ని దండన అనుభవించు, ఇలా ఆల్రెడీ అనుభవిస్తున్నారంట. దృష్టాంతంగా ఉంచబడ్డారు కాబట్టి, అరే దరిద్రులారా, సంఘంలో వ్యభిచారం చేయకండిరా, సంఘంలో వ్యభిచారం పాపం కాదని, 2-3 పెళ్లి చేసుకున్న పాపం కాదని, ఉంచుకున్న పాపం కాదని, మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడని, ఇలా దరిద్రులారా ఇవన్నీ వినరా, మీకు పూర్వం ఇలా జరిగింది, వాళ్ళందరికీ ఇలా జరిగింది, వాళ్ళు దృష్టాంతంగా ఉన్నారు, వీళ్ళందరికీ దేవదూతలకి, సొదొమ గొమొర్రా వాళ్ళకి, ఐగుప్తు ప్రజలకి, వీళ్ళంతా నరకంలో పడి అనుభవిస్తున్నారా, వాళ్ళ దృష్టాంతంగా ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ జరిగింది, మీకు పూర్వం ముందు సూచించబడింది, నేర్చుకోండిరా అని చెప్తున్న సందర్భమా కాదా నాకు చెప్పండి. సందర్భానికి సంబంధం లేకుండా లూసిఫర్ని తీసుకొచ్చేసి, ఏ పాపం చేయనట్టు వ్యభిచారం చేయనటువంటి లూసిఫర్ని తీసుకొచ్చి పెడతాడా? అదే బ్రదర్, అసలు లూసిఫర్ ని లేకపోతే లూసిఫర్ తో పాటు ఉన్న వాళ్ళని పెట్టడానికి అవకాశమే లేదు అనడానికి అక్కడ వచ్చిన స్పష్టంగా ఉంది. వారిని నిత్య పాశాలతో బంధించెను అంటే నిత్యము పాశాలతోనే బంధించి ఉంచబడ్డారు, ఎక్కడ విడుదల లేదు అనేది. ఒక్కసారి బంధించబడిన తర్వాత ఇంకా వాళ్ళకి విడుదల లేదు. మరలా తీర్పు జరిగే వరకు కూడా అదే కటిక బిలంలో, అదే నిత్య పాశాలతో. నిత్య పాశం అంటే ఏంటి, నిత్యము ఉండే పాశం, నిరంతరం. ఆయన విడుదల చేసేంత వరకు కూడా ఇక విడుదల లేదు. తీర్పు అప్పుడే వాళ్ళకి విడుదల అని ఉంది. కాబట్టి అది లూసిఫర్ కానే కాదు. ఎందుకంటే ఇప్పుడు లూసిఫర్ అటు ఇటు భూమి మీద తిరుగుతున్నాడు, పరలోకానికి పోతున్నాడు, పోయి ప్రభుత్వం కూడా అదే మాట చెప్తున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ అంత ఫ్రీగా తిరుగుతున్నాడు, పట్టుకుని బంధించాడు. అసలు ఎట్లా అంటాడు, ఏ లేఖనాన్ని బట్టి అంటారు ఎవరైనా సరే. చెప్పారు బ్రదరు, లూసిఫర్ అయితే లూసిఫర్ తిరుగుతా ఉన్నప్పుడు నిత్య పాశాలతో బంధించేసాడు అని చెప్తాడు బ్రదర్. ఓకే, లూసిఫర్ కాదనమాట. ఓకే, మంచి పాయింట్ తీసుకు. ఇక్కడ వీరి వలననే అంటే వీరి వలననే అనేది 5-6 వచనాలు జంప్ చేసేసి 4వ వచనానికి పెట్టేసి అది వీరి వలన అనకూడదు. 4వ వచనంలో ముందు చెప్పారు, మీరు ఇంకో చెప్పారు, ఒక్కసారి మరలా స్క్రీన్ కొంచెం పెద్దగా చేయండి బ్రదర్. దాంట్లోనే ఉంది. అదేమంటే మొదటిగా వాళ్ళ కోసం వెళ్ళేటప్పుడు 4వ వచనం ఒక్కసారి చూడండి బ్రదర్, కొంచెం పైకి తీసుకెళ్ళండి. ఓకే, 4లో ఈ తీర్పు పొందుటకు అని ఉంది. ఆ మాటను మన తెలుగుని సరిగ్గా అర్థం చేసుకోవాలి. తీర్పు పొందుటకు అంటే పొందారనా, దాని అర్థం పొందబోతున్నారనా? వాళ్ళకు ఒక తీర్పు అనేది పొందబోతున్నారు వాళ్ళు. ఈ తీర్పు పొందడానికి వాళ్ళు పూర్వం మందే సూచించబడిన వారు. పొందుటకు అని అంటే ఇంకా పొందుకోలేదు అని. లేదా సరే మీరు అంటారేమో, పొందేశారండి, పొందేసిన దానికే వాళ్ళు సూచించబడ్డారని అంటారా? మరలా దాని తర్వాత వాళ్ళ కంటిన్యూషన్ గా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడతో అయిపోలేదు వాళ్ళ కోసం. తీర్పు పొందుటకు వారు పూర్వమందు సూచించబడిన వారని మాత్రమే ఉంది. కానీ ఈ తర్వాత చెప్పిన 3 విషయాల్లో, ఐగుప్తులోంచి బయటకు వచ్చిన వాళ్ళు, దేవదూతలు, తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలు అయితే ఆల్రెడీ తీర్పు పొందారు.
అని దృష్టాంతంగా ఉంచబడినారు. వాళ్ళకి ఏం తీర్పు వచ్చిందో చెప్పి వాళ్ళు నిత్యాగ్ని దండన అనుభవించుచు అని ఉంది. ఇంకా పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూషన్ టెన్సే. నిత్యాగ్ని దండన ఇప్పుడు అనుభవిస్తా ఉన్నారు, ఇంకా అనుభవిస్తూ దృష్టాంతంగా ఉంచబడ్డారు వీళ్ళు. కాబట్టి వాళ్ళని వీళ్ళని ఎలా అసలు లింక్ కలుపుతారో మరి ఈ మహానుభావులు ఎలా ఏమైనా చేయగలరేమో అనిపిస్తుంది నాకు. బ్రదర్ వీరి వలననే అంటే పైన వాళ్ళ వలన సార్. చూడండి దానికన్నా ఒక పైన ఇంకొక వచనం ఉంది కదా, 7వ వచనం స్టార్టింగ్, ఆ ప్రకారముగానే, అది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్. ఏ ప్రకారం అని అడగాలి కదా, క్వశ్చన్ రేజ్ చేయాలి కదా. ఏ ప్రకారంగా మనం మాట్లాడుతుంది? సొదొమ గొమొర్రాలకు ముందు ఈ సొదొమ గొమొర్రా పట్టణాల కోసం మాట్లాడేటప్పుడే ఆ ప్రకారముగానే అంటే దానిపైన ఎవరి కోసం చెప్తుందో అది కూడా ఇంపార్టెంటే. ఆ 2 పదాలు ఇక్కడ చాలా మనం హైలైట్ చేసుకోవాల్సింది. ఆ ప్రకారముగానే అన్న మాట ఒకటి, తర్వాత వీరి వలనే, అప్పుడు ఎవరి వలనే అని మనం పోలికలు చూసుకోవాలి. ఆ ప్రకారం అంటే ఏ ప్రకారంగా అని పోలిక పెట్టుకోవాలి, వీరి వలన అంటే ఎవరి వల్లే అని పోలిక పెట్టుకోవాలి. అప్పుడు మనకి సంగతులన్నీ స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే బ్రదర్, సరే. ఇది బ్రదర్ మనకి యోధ పత్రికకి మనకు మంచి యాక్చువల్లీ వీరి వలన అంటే 4కి వెళ్ళిపోవాలి, 5-6 సంబంధం లేని విషయాలు రాయడు మధ్యలో. పైగా లూసిఫర్ బంధించబడి లేడు, తిరుగుతున్నాడు చెప్పారు. సరే, వీళ్ళు ఎప్పుడు బంధించబడ్డారు అంటే జలప్రలయానికి ముందు బంధించబడ్డారా, తర్వాత బంధించబడ్డారా అంటే జలప్రలయానికి తర్వాతే ఈ మనకి కాన్సెప్ట్ అంతా కూడా వస్తుంది. ఓకే, సొదొమ గొమొర్రా కాన్సెప్ట్ కానీ, సొదొమ గొమొర్రా కాన్సెప్ట్ కానీ ఇదంతా ఓకే. మనకి నెఫీలు ఉన్నారు అంటే ఖచ్చితంగా నెఫీలు తర్వాతే బంధించబడి ఉంటారు కాన్సెప్ట్ వస్తుంది తప్ప. అది ఇది యోధా పత్రిక మీద మనం ఒక ఇచ్చామనుకుంటాం బ్రీఫ్. అంటే మీకు వన్నెస్ లో ప్రతి విషయానికి మీరు చెప్తూ ఉన్నప్పుడు ఈ యోధా పత్రికని చెప్తూ ఉంటే విశ్రాంతి గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చెప్పనివ్వకుండా కరెక్ట్ గా 6వ వచనం 7వ వచనం రాంగలు ఆపేసేసి ఆ 4 అని చెప్పేసి అక్కడే యోధా పత్రికని ఎలా ఈయనమన్నాడు, సరే నేను నన్ను చెప్పనివ్వండి ముందు, లేదు కాదుకూడదు అంటారు, మీరు చెప్పండి ముందు. ఎవరైనా ఒకరు చెప్పేటప్పుడు ఆపకండి, మీరైనా చెప్పండి నేనైనా చెప్తాను, మీకేం అర్థమైంది మీరు చెప్పండి, నాకేం అర్థమైంది నేను చెప్తానని ఈయన చెప్తున్నాడు. అక్కడే గొడవ వచ్చేసింది. ఆ యోధా పత్రికని చేస్తే దొరికిపోతామని దాన్ని ఆపేస్తారు. అంటే నాకు ఒకటి అసలు వన్నెస్ ప్రోగ్రామ్ ఒక్కటి కూడా చూడలేదు బ్రదర్, నేను ఒక్కటి కూడా చూడలేదు. ఎప్పుడైతే విశ్రాంతి గారు వీడియో పెట్టారో దానికోసం నేను చూడాల్సి వచ్చింది. ఓకే, ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందని, ఎందుకు రిమూవ్ చేసిన వీడియో చూడాల్సి వచ్చింది. ఎందుకంటే పూర్వాపరాలు లేకుండా మాట్లాడకూడదు, ఎవరు తప్పు చేశారో చెప్పకుండా మాట్లాడకూడదు. కాబట్టి మొత్తం చూడాలి, చూడాలి. వన్నెస్ ప్రోగ్రామ్ వెళ్ళే వ్యక్తి నేను అడిగాను, వన్నెస్ ప్రోగ్రామ్ చూడలేదు, ఇప్పుడే ఇలా జరిగిందా, అంత ముందు కూడా ఇలా జరిగిందా అంటే ఇంత అని కూడా నేను అడగడం జరిగింది. లేదు బ్రదర్, అంత ముందు కూడా ఇలా జరిగింది, నేను వెళ్ళట్లేదు. అంత ముందు కూడా ఒక ఆర్గ్యుమెంట్ ని పూర్తిగా చెప్పనివ్వరు. ఇప్పుడు నెగిటివ్ ఆర్గ్యుమెంట్ అయినా పాజిటివ్ ఆర్గ్యుమెంట్ అయినా సరే, ఎప్పుడైనా సరే, ఇప్పుడు 2 భిన్నాభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ఒక దగ్గర ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఓపిక సహనంతో ఓపికగా దాన్ని డీల్ చేసుకోవాలి, మనం దాన్ని జాగ్రత్త డీల్ చేసుకొని దాన్ని క్లోజ్ చెప్పనివ్వాలి. వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పనివ్వాలి, మన ఆర్గ్యుమెంట్ చెప్పనివ్వాలి, వీక్షకులు లేకపోతే తీసుకోవాలి, లేకపోతే తెలుసుకోవాలి, లేదా నచ్చకపోయినా కొన్ని. ఇప్పుడు నేను డిబేట్ కూర్చున్నప్పుడు ఆర్గ్యుమెంట్ మొత్తం చెప్పకుండా అడ్డుపడుతున్నాను అంటే అర్థం ఏంటి? నీ డిబేట్ నువ్వు చెప్తున్నావు, నేను ఓడిపోతాను ఆపుతాడు, ఎప్పుడైనా సరే ఆపుతాడు. ఎప్పుడైనా డిబేట్ అంటే ఖచ్చితంగా నీ విషయం మొత్తం నువ్వు చెప్పాలి, నేను మొత్తం చెప్పాలి. నిన్ను సంతోష పెట్టే విధంగా నేను చెప్పను, నన్ను సంతోషపెట్టే నువ్వు చెప్పవు. ఇద్దరు కోపాలు వస్తాయి, పెట్టుకొని అలాగే వీడియో ఉంచాలి, తీసేయకూడదు. పబ్లిక్ డొమైన్ లో ఎప్పుడు ఉంచాలి, అది ఖచ్చితంగా విషయం. కాబట్టి వన్లో కొన్ని ప్రోగ్రామ్స్ అలా జరిగినాయి అని కూడా నేను విన్నాను. కాబట్టి కొంతమంది రాలేదని చెప్పి కూడా నేను వెంటనే వెళ్ళలేదని చెప్పిన విషయాలు కూడా నేను విన్నాను, పేర్లు అనవసరం. అయితే మన యోధా పత్రికకి వెళ్ళాం, చేసాం అని చెప్పని. ఇప్పుడు యేసుక్రీస్తు కాలంకి వస్తాం. ఓకే, యేసుక్రీస్తు కాలంలో దేవదూతలు వివాహం లేదు అంటే నిజమే, మేము దాన్ని నమ్ముతున్నాం. పరలోకంలో వివాహాలు లేవు, సంభోగము లేదు, పిల్లలు లేరు. పరలోకంలో అవసరం లేదు, భూమి మీద అవసరమే సంభోగం కాన్సెప్ట్ అంతా వచ్చింది. అది భూమి మీదకి వచ్చేసరికి పరలోకంలో వీళ్ళకి సంభోగం కాన్సెప్ట్ లేదు, భూమి మీదకి వచ్చేసరికి వీళ్ళంతా చెడ్డ మనుషులు, మంచి వాళ్ళు కాదు, భూమి మీదకి రాగానే పాడు చేయాలనుకున్నారు, పాడు చేశారు. ఇది కాన్సెప్ట్. ప్లస్ పాడు చేసిన తర్వాత శిక్ష పొందుకున్నారు వీళ్ళు తప్పిన తర్వాత. ఓకే, అన్న ఒక్క మాట, ఏదైనా సరే ఇద్దరు సాక్ష్యం సత్యం అన్నట్టు జంట పక్షులు ఉండాలి కదన్నా. అలాంటి జంట పక్షే దీనికి సేమ్ రిలేటెడ్ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం కూడా ఇదేనన్నా. మొదటిగానేమో ప్రజలలో అబద్ధ ప్రవక్తలు ఉండిరి అని చెప్తూ స్టార్ట్ చేస్తాడు. అంటే ఏంటి? ఇజ్రాయేలు ప్రజల్లో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అని స్టార్ట్ చేసి తర్వాత మరలా సేమ్ దేవదూతలు పాపం చేసినప్పుడు అని అదే కాంటెక్స్ట్ మాట్లాడతాడు.
దాని తర్వాత మరలా సొదొమ గొమొర్రా లోతు దగ్గరకు వస్తాడు. లోతు కూడా వీరి కామయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన లోతు అని మరలా సొదొమ గొమొర్రా పట్టణాల పాపాలను చెప్తాడు. సేమ్ అదే మాటలు మరలా నిత్యాగ్ని దండన అంటాడు, నిత్య పాశాలు అంటాడు. సేమ్ కాంటెస్టే పేతురు ఉటంకించాడు, యోధా ఉటంకించాడు. అది ఎక్కడిది అంటే ఆది కాండంలో జరిగిన 6వ అధ్యాయంలోదే అని మేము నమ్ముతున్నాం. అదే చెప్తుంది. చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి, తీద్దాం. అది తీస్తారా లేఖనం? మరలా చాలా ఆలస్యం అయిపోతుందేమో. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం అన్న. చెప్పండి. మొదటిగా చూడండి అన్న, మీరు ఇక్కడ మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. అంటే ఏంటి? అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏ కాలంలో అయితే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు పాత నిబంధనలు, అంటే అంతకుముందు మనకేంటి అక్కడ యూదా పత్రికలో ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎలా అయితే ప్రభువుకి ఇష్టలుగా లేకుండా ఉన్నారు అని వాళ్ళ కోసం మాట్లాడినట్టుగానే ఇక్కడ కూడా అబద్ధ ప్రవక్తల కోసం మాట్లాడుతూ, అంటే సింపుల్ గా చెప్పాలంటే దేవుని కృపను కాముతరత్వానికి వినియోగపరిచిన వాళ్ళు కొందరైతే, బిలాము లాంటి ప్రవక్తలు ధనం కోసం కూడా వాళ్ళు దుర్వినియోగపరిచారు. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకరిగా చెప్తూ, రెండవదిగా అన్న మీరు 4వ వచనానికి వెళ్తే, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. ఇప్పుడు లూసిఫర్ ని గురించి అసలు ఈ వచనం కానే కాదు. ఎందుకంటే లూసిఫర్ అయితే విడిచిపెట్టబడి ఉన్నాడు. భూమి మీద అటు ఇటు తిరగడం యోబు కాలంలోనే కాదు, యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఒక్క క్షణంలో ఆయనకి అన్ని చూపించి, ఇక ఆయన కూడా తిప్పి చూపించి ఇదంతా నాది, నిన్ను నాకు సాగిల పడితే నేను నీకు ఇస్తాను అని అంటున్నాడు. ఎప్పటికీ ఎవరిని మృంగుదుమా అని సింహంలాగా తిరుగుతున్నాడంటే బంధించబడితే ఇవన్నీ సాధ్యమా? కాబట్టి లూసిఫర్ కోసం కానే కాదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, అంటే ఇది లూసిఫర్ కోసం కాదు, ఇప్పుడు ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలు, అధికారులు, ప్రధానులు వీళ్ళ కోసమైన కాంటెస్ట్ కానే కాదు. వాళ్ళని దేవుడు విడిచిపెట్టలేదు. మరి ఎక్కడున్నారంటే నెక్స్ట్ కంటిన్యూషన్ లో, పాతాళ లోక మందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి. అన్న మీకు గుర్తొచ్చే ఉంటది కదా, యోధా పత్రికల్లో కూడా సేమ్ కటిక చీకటి గల బెలములో నిత్య పాశాలతో అనే మాట ఒకటి యాడ్ అయి ఉంది అక్కడ. ఇక్కడ కూడా అదే, చీకటి గల బెలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. అదే బ్రదర్, అదే. తరువాత మరియు ఆయన పూర్వకాలం ముందున్న లోకం విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీద కంటూ ఇక మరలా ఎక్కడికి వస్తున్నాడు? సొదొమ గొమొర్రా 6వ వచనంలోకి వస్తే, సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి. బ్రదర్ ఇది ఇందాక చెప్పాను, సందర్భానికి సంబంధం లేకుండా మాట్లాడు అన్నాడు కదా. ఇక్కడ కూడా జలప్రలయాన్ని గురించినటువంటి సందర్భాన్ని టచ్ చేస్తూ మళ్ళీ ఏమంటున్నాడు? భక్తిహీనులను విడిచిపెట్టలేదు పూర్వకాలం అంటే అక్కడ నుండి టచ్ అయిపోతుంది. ఆ కాన్సెప్ట్ జలప్రలయం గురించి అంటే మళ్ళీ నెఫీలు దురాత్మల కాన్సెప్ట్ టచ్ అయింది ఇక్కడ. మళ్ళీ అదే టచ్ అవుతుంది. అదే కాంటెస్ట్ అసలు అదే. దేవదూతలు ఎత్తిండంటే దాని అర్థం ఏంటంటే జలప్రలయమే రిలేటెడ్ టు ఎక్కడైనా సరే అదే కనబడుతుంటది లేఖనాల్లో. కాబట్టి తర్వాత మరలా సొదొమ గొమొర్రాలు, ఇవే సీక్వెన్స్. అటు ఎటు చూసినా గానీ దేన్ని బలపరుస్తున్నవి, దేన్ని పోని ఒప్పుకునేలాగా మనకి ఎటువైపు చూపిస్తున్నాయి అంటే పాయింట్ చేస్తున్నాయి అంటే ఆది కాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు అంటే దేవదూతలు అనేదానికి. కాబట్టి దేవదూతలు పాపం చేశారు అని అర్థం చేసుకున్నాం అన్న. ఒక్కొక్కసారి నేను ఇలా పెడుతున్నాను, ఎందుకంటే కొంతమంది ఏలియన్స్ అన్నారు. నేను ఎందుకంటే ఒకసారి టాపిక్ ఇక్కడ మాట చెప్తాను. మీరు ఎప్పుడైతే ఇది చూపించారో, జలప్రలయం తగిలింది, లోతు తగిలాడు, సొదొమ గొమొర్రా తగిలింది. సొదొమ గొమొర్రా కాలం వేరు, జలప్రలయం కాలం వేరు. మళ్ళీ కరెక్ట్ గా ఇదే టైంలో దేవదూతలు బంధించడం కాన్సెప్ట్ తగిలింది. అంటే మీ వాదన దానికి సంబంధం ఉందా లేదా అనడానికి ఈ టాపిక్ అంతా అదే. జలప్రలయము, నోహు కాలము, లోతు కాలము, సొదొమ గొమొర్రా కాలం అంతా తగిలింది కదా ఇక్కడంతా. లోతును తప్పించాను అంటే నేను అసలు ఒక నిమిషం ఒక పాయింట్ ఒకటి చెప్పాలి మీకు. ఇందాక మళ్ళీ మిస్ అయినట్టున్నాను. సొదొమ గొమొర్రా టాపిక్ పద్దాకి ఎందుకు తీసుకొస్తున్నాడంటే, వ్యభిచారం మరి ఎక్కడ జరిగింది బోల్డ్ చాలా సందర్భాలు జరిగింది. సొదొమ గొమొర్రా టాపిక్కే ప్రత్యేకించి ఎందుకు తీసుకొస్తున్నాడంటే, దేవదూతల్ని కలవాలని చూసింది ఎవరో. ఇప్పుడు రివర్స్, జలప్రలయానికి ముందేమో దేవదూతలు వీళ్ళని కలిశారు, దేవదూతలు సంబంధించిన వాళ్ళు వీళ్ళు కలిశారు.
సొదొమ గొమొర్రాలో జరిగిందేంటి? దేవదూతల్ని వీళ్ళు కలవాలని చూశారు. సొదొమ గొమొర్రా అంటే దేవదూతల కాన్సెప్ట్ వచ్చినప్పుడల్లా యోధా పత్రికలో గాని, ఇప్పుడు ఇది పేతురు పత్రికలో గాని, సొదొమ గొమొర్రా టాపిక్, జలప్రళయం టాపిక్ ఎత్తుకున్నప్పుడల్లా సొదొమ నోహు కాలాన్ని గాని, నోహు కాలం గాని, ఈ జలప్రళయానికి నోహు కాలాన్ని గాని, దేవదూతల కాన్సెప్ట్ కానీ ఎత్తుకున్నప్పుడల్లా సొదొమ గొమొర్రా టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నాడంటే ఆయనకి గుర్తొచ్చేస్తుంది వెంటనే. సొదొమ గొమొర్రాలో వీళ్ళు దేవదూతలు కావాలని చూశారు, అక్కడేమో వాళ్ళు ఎలా గెలిచారు. ఈ 2 టాపిక్లు ఆయనకు గుర్తొచ్చేస్తున్నాయి. మాట్లాడినప్పుడల్లా గుర్తొస్తున్నాయి. అందుకనే ఖచ్చితంగా లోతు సబ్జెక్ట్ తీసుకొచ్చేస్తున్నాడు అక్కడికి వచ్చినట్టుగా. అంటే దేవదూతలతో సంపర్కం చేయాలని కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది, దేవదూతలు సంపర్కం చేసిన కాన్సెప్ట్ అక్కడ వచ్చింది. ఈ 2ని అందుకే ఎక్కడ చూసినా కోడ్ చేసుకొస్తున్నాడు. కరెక్ట్. మళ్ళీ అదే టైంకి దూతలను శిక్షించాను చెప్తున్నాడు. ఇప్పుడు యోధా పత్రికలో ఒకటి, మీరు మ్యూట్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి ఓకే, యోబు గ్రంథంలో దేవదూతలు అని కాదు దేవుని కుమారులు అన్నారు. యోబు గ్రంథంలో దేవుని దూతలు అని కాన్సెప్ట్ రాంగ్, దేవుని కుమారులు అన్నారు. వెరీ గుడ్, దేవుని కుమారులే మాకు తీసుకున్నా ఓకే. ఇక్కడ దేవుని కుమారులే చేశారు తప్పు, అక్కడ దేవుని కుమారులు ఉన్నారు. అంటే పరలోకంలో దేవుడి కుమారులు అంటే భూమి మీదే కాదు దేవుని కుమారులు, పరలోకంలో ఉంటారని అర్థం. దేవుడికి ఇష్టమైన అందరూ దేవుడి కుమారులే, అలా ఉంచండి. అట్లాగే దేవుడికి యోధా పత్రికలో దేవదూతలు అని కాన్సెప్ట్ ఉందా? అక్కడ మీకు అక్కడ ఖచ్చితంగా అంటే వీళ్ళు దేవుని కుమారులు దేవదూతలని మీరు నాకు చూపించండి అని మీకు అడిగారు కదా, క్లియర్ గా చాలా సందర్భాలు అడిగారు. దేవుని దూతలు దేవుని కుమారులను చూపించండి అన్నాడు. అక్కడ దేవదూతలు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు హెబ్రీ పత్రికకు వెళ్ళినా, గ్రీక్లోకి వెళ్తే యోధా పత్రిక గ్రీక్లోకి వెళ్తే ఏంజిల్స్ అని ఉంది, మేము చూసాం. ఏంజిల్స్ అని ఉంది కాబట్టి ఏంజిల్స్ అని ఇప్పుడు ఏంజిల్స్ అని వాడొచ్చా అంటే, యోబు గ్రంథంలో ఏంజిల్స్ అని వాడొచ్చా అంటే, దేవుని కుమారులకు ఏంజిల్స్ అని వాడతారు. పరలోకంలో ఉండే వాళ్ళు ఏంజిల్స్ కింద మాట్లాడతారు కాబట్టి, భూమి మీద ఉన్న వాళ్ళు ఏంజిల్స్ కింద మాట్లాడతారు కాబట్టి, పరలోకంలో ఏంజిల్స్ కింద మాట్లాడతారు కాబట్టి ఏంజిల్స్ అని తీసుకున్నారు అనువాదంలో. అది విషయం. అనువాదం పిచ్చి పిచ్చిగా ఏం చేయలేదండి. దేవుడు ఆత్మ నడిపింపు లేకుండా అనువాదం కూడా ఇష్టపడిన చేయటం అవదు. మ్యూట్లో ఉన్నారు. ఓకే, ఇంకా అది కంటిన్యూ. ఇది చెప్పబోయారు.